CITU జిందాబాద్ CITU మన వీరులకు మన వీరులకు ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి CITU రద్దు చేయాలి ATS సెంట్రల్ CITU అఖిల భారత మహాసభలో జయప్రదం కోరుతూ పల్లిపాడు కోడూరుపాడు ఆటో స్టాండు జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నగరంలోని ఊరు వాడవాడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అరుణ పతాకం ఎగరేయడం జరుగుతుంది. అంతేకాకుండా కార్మికులు వాళ్ళ హక్కులను కాపాడేటటువంటి జెండాగా వాళ్ళ ఇళ్ళ మీద కూడా వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి అన్ని ఇళ్ల మీద కూడా కార్మిక వర్గానికి తోడు నీడ ఇచ్చేటటువంటి జెండాని CITU జెండాని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటి మహాసభ. CITU అఖిల భారత మహాసభలు జరగడం అనేటటువంటిది ఇదే మొదటి మహాసభ. ఈ మహాసభకి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక తీర్మానాలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగనే అనేకమైనటువంటి చట్టాలను మార్చేటటువంటి క్రమంలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా CITU అఖిల భారత మహాసభల్లో ఏ విధమైనటువంటి తీర్మానాలు చేయబోతుందని చెప్పేసి కార్మిక వర్గంతో పాటు ఇతర సంఘాలు కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని CITU అఖిల భారత మహాసభలు జయప్రదం కోరుతూ నెల్లూరు నగరంలో ఈరోజు జెండాల ఆవిష్కరణ, అదేవిధంగా 26వ తేదీ కళారూపాలు కార్మిక వర్గం కళారూపాలు శ్రామిక ఉత్సవ్ పేరుతో కళారూపాలు నిర్వహించడం జరుగుతుంది. స్కూటర్ ర్యాలీలు, ప్రచారాలు అనేకమైన రూపాల్లో ఈ కార్యక్రమాలు అఖిల భారత మహాసభలు జయప్రదం కోరుతూ జరుగుతున్నాయి. అందుకని కార్మిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.